ఇదిగోండి ఫ్రెండ్స్, కటింగ్ అయితే అయిపోయింది కదా. స్టిచ్చింగ్ కూడా చేసేద్దాం. మా కోడలికి సమ్మర్ ఫ్రాక్ అయితే స్టిచ్ చేస్తున్నాను. 8 ఇయర్స్ పాపకి ఎలా స్టిచ్ చేస్తుందో చూద్దాం. కటింగ్ విధానం అయితే పూర్తిగా చెప్పేశాను. ఎందుకంటే మా కోడలు ఉంది కదా, ఇప్పుడు బాడీ మెజర్మెంట్ కూడా తీసుకొని కుట్టొచ్చని కుట్టేశాను. ఓకే, అయితే ఇప్పుడు ఏం చేద్దామంటే ఫ్రాక్ అయితే స్టిచ్ చేస్తాం. సింపుల్గా సమ్మర్ ఫ్రాక్ ఎలా స్టిచ్ చేసుకోవాలి. సమ్మర్లో చాలా మంది అనుకుంటారు నేర్చుకున్నాం మేము, కానీ ఇంట్లో పిల్లలు ఉండి కూడా కుట్టలేకపోతున్నాం అని. మీరు కుట్టుతారు, ఎందుకు కుట్టారు? సింపుల్గా మీ ఇంట్లో అయితే మీరు చిన్న పిల్లలు ఉంటే కొత్తగా నా ఛానల్ చూసి నా ఛానల్కి సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసి ఈ మాదిరిగా నేర్చుకున్నాము అనే చాలా మంది బ్లౌజ్ వచ్చేసింది మాకు, కానీ అక్క ఇంకేం చెప్తలేదు అని అనుకుంటున్నారేమో మీరు కామెంట్ చేస్తే మీ పాటికే చెప్పేదాన్ని, అక్క మాకు బ్లౌజ్ వచ్చింది నెక్స్ట్ ఏం నేర్చుకోవాలో చెప్పండి అని అంటే ఈ పాటికే నేను చెప్పేదాన్ని. కానీ మీరు ఏం అడగట్లేదు, అంటే ఫాలో అవుతున్నారా అవుతలేరా అని నాకు కూడా అర్థం అవుతలేదు. కానీ నేనైతే మీ మీద నమ్మకం ఉంచి చెప్పుతున్నాను. సమ్మర్ ఫ్రాక్ అయితే ఒక్కళ్ళు కామెంట్ చేసింది, అయితే కొంత నాకు అవసరమేమో. ఇంకా నేను కూడా నా కోడలు వచ్చింది, ఏదన్నా సమ్మర్లో ఎలా ఉంటుంది, అత్త ఏం గుట్టిస్తుందా అని ఆలోచిస్తారు. అది చాలా గుట్టిస్తారు, కానీ వీడియో చెయ్యను మీరు, ఎందుకంటే ఏదో ఒకటి వేసి ఉంటారు. 2-3 ఫ్రాక్స్ కుట్టినా అప్పుడు చేసిన వీడియోలు ముందుకు వెళ్ళయి, ఓన్లీ బ్లౌజ్లే చూస్తున్నారు నా వీడియోలు అని నాకు అదొక నమ్మకం అయిపోయింది. కాదు, ఇప్పటి నుంచి అన్నీ చూస్తాము మేము అని అనుకుంటే ఈ ఫ్రాకు కటింగ్ స్టిచ్చింగ్ అయితే చూసేయండి. ఇది కిందది గేరా. ఓకే, మొత్తం 1.5 మీటర్ కింద గేరా, 1.5 మీటర్ క్లాత్ అయితే తీసుకున్నా. ఫస్ట్ మనం పైన బాడీ రెడీ చేసుకుందాం. చూడండి, పైన ఇది బెల్ట్ కట్టుకోవడానికి, ఇది ఎక్స్ట్రా క్లాత్, ఇదైతే నెక్ చుట్టూ రౌండ్కి. ఫస్ట్ ఏం చేయాలంటే మనం స్టార్ట్ చేయగానే ఇది ఇప్పక ముందే ఇలాగా ముందు భాగం వెనక భాగం ఉంటుంది కదా, ఉల్టా సీదా చూసుకోవాలి. సీదా, ఇది ఉల్టా. ఇది సీదా కాబట్టి సీదా మీద ఈ సీదా అయితే ఇలా వేసుకోవాలి. ఉల్టా, ఇది సీదా, ఇది సీదా ఇలా వేసుకోవాలి. వేసుకొని ఫస్ట్ షోల్డర్ అయితే జాయింట్ వేసేయాలి. ఫ్రాక్స్కి, లంగాలకి, పెట్టుకోట్లకి ఇదే మాదిరిగా ఫస్ట్ షోల్డర్ జాయింట్ చేయాలి. చిన్న కుట్టు పెట్టుకొని షోల్డర్ అయితే జాయింట్ చేసేయండి. 2 కుట్లు వేసుకోండి షోల్డర్కి. కొత్తగా నేర్చేవాళ్ళు కాబట్టి బేసిక్స్ ఏం తెలియకుండా సమ్మర్ ఫ్రాక్ అయితే స్టిచ్ చేసుకోగలుగుతారు మీరు, నేను చెప్పే విధానం పాటిస్తే. ఓకే, చిన్న పెద్ద సైజ్ అయినా ఇదే మాదిరిగా ఉంటుంది. ఇప్పుడు ఏం చేయండి అంటే ఇది ఓపెన్ చేసుకోండి. ఓకే, మిడిల్ పెట్టుకోండి, మీకు ఇట్లా తెలవడానికి మిడిల్ పెట్టేసుకొని ఒక్క సైడ్ అంటే బ్యాక్ సైడ్ ఓపెన్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఈ మనది ఉంది కదా, ఈ చంక రౌండ్ పైపింగ్ వేసుకోవాలి. నేను లైనింగ్ క్లాత్ అయితే దీనికి బాడీకి వేసుకోవట్లేదు. 1.5 మీటర్ క్లాత్ అయితే కట్ చేస్తే మన క్లాత్ ఏమీ మిగలలేదు అస్సలు. మనము ఉక్సు పట్టి కాజపట్టి వేసుకోవడానికి కూడా క్లాత్ మిగలలేదండి, ఎంత కరెక్ట్ కట్ చేసినామో చూడండి. ఇప్పుడు దీనికోసం నేను వేరే క్లాత్ అయితే తీసుకుంటాను. మనకు దీనికి బ్లాక్ అయితే కలుస్తుంది కదా, నేనైతే బ్లాక్ తీసుకుందాం అనుకొని బ్లాక్ పైపింగ్ అయితే వేస్తా అనుకుంటున్నాను. చూడండి, బ్లాక్ది ఇలా మన క్రాస్ లాగా నెక్కు ఎట్లా వేసుకుంటాం అట్లా క్రాస్ లాగా డబుల్ ఫోల్డింగ్ తోటి వేసుకోవాలి కాబట్టి కొంచెం పెద్ద కట్ చేసుకొని దానికి ఏం రిస్క్ ఉండదు. అమ్మో ఇదేమో వేస్తుంది మాకేమో అవుతుందో కాదో అనుకోకండి, ఈజీ మెథడ్, ఈజీగా వచ్చేస్తుంది.
ఇవి రెండు అతుకు పెట్టేసుకోండి నెక్ పీసులు లాగానే. ఇవి రెండు లాగా కూడా అతుకు పెట్టేసుకోండి నెక్ పీసులు. మళ్ళీ ఇవి రెండు కూడా జాయింట్ చేసి ఓకే. ఇప్పుడు దీన్ని ఇలా పొడుగు చేసుకొని ఇది డబుల్ ఫోల్డ్ చేసేయండి. ఫోల్డ్ చేసి సంక వైపు నుంచి స్టార్ట్ చేసుకుంటూ వచ్చేయండి. చాలా ఈజీ. ఎంత ఈజీ అంటే రెండు ఇట్లా క్లాత్ మీరు చాలా వీడియోలలో కూడా చూస్తుంటారు. నీట్గా ఇలా పైన రెండు జాయింట్ వేసుకుంటూ కుట్టయితే వేసుకుంటూ రండి. వేసేసినాం కదా. మనకు డ్రెస్ అనేది వితిన్ 20 minutesలో ఫ్రాక్ అయిపోవాలి. నా టాస్క్ అయితే మీకైతే ఎంత టైం పడుతుందో తెలియదు. రెండు చేతుల సైడ్ సంకల సైడ్ అయితే మన ఇది తీసేయడం అయిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలి, పైన ఇలా అనుగుడు కుట్టేసుకోవాలి. ఇలా అనుగుడు కుట్టయితే వేసుకోవాలి. నెక్స్ట్ ఏం చేయాలి, మొత్తం టోటల్గా ఫోల్డ్ చేసి కుట్టయితే వేసుకోవాలి. టోటల్గా ఫోల్డ్ చేసి ఇలా కుట్టయితే వేసుకోవాలి. కనబడాలి అనుకున్నాం అనుకో ఇలా కనబడేటట్టు పైపింగ్ లాగా కుట్టేసుకోవాలి. కనబడేటట్టు పెట్టుకుందాం. నీట్ ఫినిషింగ్ తోటి పైపింగ్ లాగా బాగా కనబడుతుంది. అసలు పైపింగ్ వేసిండ్రేమో బ్లాక్ నీట్గా సన్నగా థ్రెడ్ పైపింగ్ లాగా కనబడుతుంది. అనుగుడు కుట్టేయక ముందు వేసేది చూపిస్తాను చూడండి. ఇక్కడ సైడ్ ఇలాగ ఫస్ట్ కుట్టేసినాం కదా. ఇప్పుడు దీన్ని ఇలా వేసుకుంటే నాకు పైపింగ్ లాగా కనబడుతుంది. మీకు ఎలా ఈజీ అనిపిస్తే అలా చేసుకోండి. కుడతా ఉంటే ప్రాక్టీస్ అయితే ఇలాగే కుట్టాలి. పైపింగ్ అయితే సంకల సైడ్ రెడీ అయిపోయింది. ఇదిగో చూడండి, సింపుల్గా బ్లాక్ పైపింగ్ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి, మనకు ఈ రౌండ్కి వేసేది ఉంటుంది కదా, ఈ కుచ్చులు అనేది రెడీ చేసుకోవాలి. ఇవి రెండు పీసులు ఉన్నాయి కదా, జాయింట్ వేసుకుందాం. ఉల్టా సీదా చూసి జాయింట్ వేసేసుకుందాం. రెండు కుట్లు వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి చిన్న టిప్ చెప్తా చూడండి. ఒకటి సూదిల దారము ఊరికే ఊడిపోతుందని మనం టెన్షన్ పడతాం కదా. ఇదైతే ఉంది సూదిల దారం పెట్టేది అని షాప్లో అడిగితే ఇచ్చిండ్రు. ఇంతకుముందు నేను వేడేది చూపించిన. ఇప్పుడు ఓన్లీ ఇంతే ఉంది కొన. చూడండి తెల్ల ఉంది, కనబడుతుందా, చిన్నగా సూదిలాగా ఉంది. దీనికి కొంచెం ఇది దారంను పట్టుకునేటట్టు ఉంది అన్నట్టు. అంటే దాన్ని దారంని తీసుకొని లోపలికి వచ్చేటట్టు బయటకు ఫస్ట్ సూదిల దారం పోయింది అని అనుకున్నాక సూదిలో ఇది పెట్టాలి. హెమ్మింగ్ చేసేటప్పుడు కూడా అంతే. సూదులు అయితే ఈజీగా పడుతుంది. పట్టేసిందా, పట్టిన తర్వాత దీనికి ఉక్కు లాగుంది కొంచెం సూదికి. దారం అనేది దీనికి తలిగించాలి. తలిగింది ఇక దీన్ని ఇలా రౌండ్ తిప్పుతూ బయటకు లాక్కోవాలి. వచ్చేసి చాలా ఈజీగా అనిపించింది నాకైతే. అసలు ఏమి కళ్ళు కనబడకుండా అయిపోయినాయి. ఇది వచ్చేసి ఈజీగా దారం పెట్టడం అయితే వచ్చేసింది. మీరు కూడా ఇలాంటిది
దారం పెట్టేది కాబట్టి పెట్టేది ఉన్నా ఏదున్నా మీరు కూడా చూసుకోండి. ఓకే, ఇప్పుడు 2 సార్లు కుట్టయితే వేసాం. ఈజీ ఈజీ ట్రిక్స్ టిప్స్ తోటి అయితే నేను మీకు చెప్తాను. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే ఈ సీదా ఈ ఉల్టా మనకు కనబడదు, లోపలికి వెళ్ళిపోవాలి. సీదానే పెట్టుకుంటూ రావాలి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుంటూ హుక్స్ పట్టి కాజా పట్టి నుంచి అంటే ఇది ఇంట్లోకి వెళ్ళిపోతుంది అన్నట్టు. ఇదంతా తిరగాలంటే ఇక్కడ కుచ్చులు పెట్టాలి. చాలా కుచ్చులు పెడితే ఇది అనేది మనకు తిరగకుండా అక్కడ వరకు ఉంటుందని. ఇలా చిన్న చిన్న కుచ్చులు అయితే పెట్టుకోవాలి. ఇలా కుచ్చులు అయితే నెక్కుకి, అవును, కుచ్చులు పెట్టే ముందు ఇది కూడా అంచు ఉంది కాబట్టి కుట్టలేను, అంచు లేకపోతే కుట్టుకోవాలి. సింపుల్ గా అండి, సమ్మర్ ఫ్రాక్ పిల్లలు కూడా కంఫర్ట్ గా ఫీల్ అవుతారు. మనకు 150 రూపాయలకే వచ్చేస్తుంది క్లాత్ కూడా. మనం బయట కుట్టిస్తే మళ్ళీ కొంటే కూడా 150 రూపీస్ 150 రూపాయలకు మనకి ఏమి రావు కూడా. మళ్ళీ సమ్మర్ లో దొడిగి పక్కన పడేస్తే మనకి ఏం ఫీలింగ్ ఉండదు, మనమే కుట్టినామన్న థ్రిల్ కూడా ఉంటుంది. ఎవరైనా మీ పక్కన పాపలు ఇట్లున్నా మీరు తీసుకున్న ఒక 100 రూపీస్ తీసుకున్నా మీకు బ్లౌజ్ కుట్టిన కూలి వస్తుంది ఊర్లలో. సమ్మర్ ఫ్రాక్ కుట్టినామన్న ఫీలింగ్ ఉంటుంది. నేర్చుకోవడానికి ఫస్ట్ ఏదైనా చెయ్యాలి, అస్సలు తగ్గద్దు. ఓకే, ఓకే, చివరి వరకు కుట్టేసినాయి. మొత్తం వేసుకొచ్చిన రౌండ్ నుంచి మళ్ళీ రౌండ్ కుట్టేసి క్లాత్ అయితే కట్ చేస్తాను. హుక్స్ పట్టి కాజా పట్టి. ఇప్పుడు నెక్స్ట్ హుక్స్ పట్టి కాజా పట్టి కుట్టాలి. ఇది కాజా పట్టి వేద్దాము, మన సైడ్ ఉంటది కాబట్టి మనం పెట్టేది ఇది హుక్స్ పట్టి ఉండాలి, ఇది కాజా పట్టి ఉండాలి. ఇక కాజా పట్టి వేద్దాము. కాజా పట్టి కొంచెం పెద్దగా ఉండాలి కాబట్టి సరిపోతుంది. ఇందులో మధ్యలో తీసి హుక్స్ వేద్దాము. ఇది హుక్స్ వచ్చేసి ఇది కాజాకి వచ్చేసి వేసిన తర్వాత నెక్ వేసేద్దాం. నెక్ పైపింగ్ వేసేస్తే అయిపోతుంది. పైపింగ్ వేసిన తర్వాత అయినా హుక్స్ పట్టి కాజా పట్టి వేసుకోవచ్చు, కానీ ఫస్ట్ వేసేద్దాం అయిపోతుంది. ఇది క్లియర్గా అర్థం కానీ చెప్తున్నా. ఓకే, హుక్స్ పట్టి అనుగుడు కుట్టేయాలి. హుక్స్ పట్టికి ఇలా అనుగుడు కుట్టేసి మళ్ళీ దీనిపైకి వెళ్ళి ఫోల్డ్ చేసి మొత్తం వేసి కుట్టేయాలి. సేమ్ మనం బ్లౌజ్లకు మాదిరిగానే హుక్స్ పట్టి అయితే అలాగే వస్తుంది.
కాజాపట్టి అనేది పెంచాలన్నట్టు. ఈజీగా ఫ్రాక్ అయితే చూడండి రెడీ అయిపోయింది. దీనికి ఇప్పుడు నెక్కు మనం బ్లాక్ కలర్ పైపింగ్ అయితే వేసుకుందాం. చూడండి రెడీ ఫ్రాక్. ఓకే, చుట్టూ మలిపి కూడా కుట్టేస్తాం. ఇప్పుడు బ్లాక్ కలర్ పైపింగ్ వేసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నెక్కి బ్లాక్ కలర్ క్లాత్ తీసుకొని ఇలా పైపింగ్ అయితే వేస్తున్నాను. ఓన్లీ సింగిల్గానే పెట్టుకున్న, డబుల్ ఫోల్డ్ చేయాలి. సీదా మీద పెట్టి స్టిచ్ చేసుకోవాలి. కుచ్చులు ఉంటాయి కదా, క్లాత్ పడకుండా కుట్టుకోవాలండి. అది పడితే మళ్ళీ గలీజ్ కొడుతుంది. ఓకే, సింగిల్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇలా అనేసి మనం పైపింగ్ వేస్తాం కదా నార్మల్గా, ఇది డబుల్ ఫోల్డ్ చేసి మళ్ళీ ఇటు వేసేసుకుంటే మనకు కనబడడానికి నీట్గా కనబడుతుంది. వెనకకు కూడా నీట్గా క్లాత్ అనేది ఇట్లా కొంచెం అదిలాగా ఉండదు అన్నట్టు. ఇట్లా ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలండి. మన రెడ్ దాని మీద రావాలి అనుకుంటే క్లాత్ను కొంచెం ఎక్కువ ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి, డబుల్ టైం ఫోల్డ్ చేసి క్లాత్ అనేది ఇలా ఫోల్డ్ చేసేయాలి. డబుల్ టైం బ్లాక్ క్లాత్ని డబుల్ టైం ఫోల్డ్ చేస్తే మనకి హెమ్మింగ్కు లేకుండా నీట్గా కనబడే విధంగా వస్తుంది అన్నట్టు. ఇలాగా చాలా బాగుంటుంది. మళ్ళీ ఫ్రాక్ నెక్ కాడ కూడా మంచిగా కనబడుతుంది అన్నట్టు. బ్లాక్ డబుల్ టైం ఫోల్డ్ చేసి క్లాత్ ఫోల్డ్ చేసి రెడీమేడ్ ఫ్రాక్ వచ్చినట్టే వస్తుంది. సేమ్ రెడీమేడ్ ఫ్రాక్ లాగానే ఉంటుంది. ఎంత బాగా వచ్చిందో చూడండి. నెక్ ఇక్కడ హ్యాండ్స్. ఇప్పుడు ఫ్రాక్ రెడీ అయిపోయింది. పైన పార్ట్ ఇక్కడ డాట్స్ వేసుకుందాము. డాట్స్ వేసుకున్న తర్వాత కింద భాగము అటాచ్ చేసేద్దాం. ఇలాగా 4 సైడ్లు డాట్స్ ఫస్టే మార్క్ పెట్టుకున్నా కాబట్టి మిషన్కి మళ్ళీ ఏమైంది స్పీడ్గా వస్తే దారం పోతుంది. ఇవన్నీ కనిపెట్టేటోళ్ళు ఎలా కనిపెడతారో కానీ బాగుందండి. ఇది సూర్యుల దారం పెట్టేది అయితే చాలా బాగా వస్తుంది.
హెమ్మింగ్ కూడా అవసరపడుతుంది అది. ఊర్లో దారం పోతుందంటే ఆయిల్ వేయలేను, లేకుంటే డైలీ యూజ్ చేయకపోతేనో. కానీ ఇది జాక్ మిషన్ కదా, డైలీ యూజ్ చేయకుండా ఒక రెండు రెండు డ్రాప్స్ అన్నా ఈ జాక్ మిషన్ కి కూడా ఇక్కడ దారం తెగుతుంది అన్నప్పుడు ఇలా వేసుకోమని చెప్పారు. అలా వేసుకోండి అంతే. డాట్స్ అయితే అయిపోయినాయి. అయిపోయినాక ఇదైతే పక్కకు పెట్టేద్దాం. ఇది ఉంది కదా డోరీకి వెనకకి నడుముకి, ఈ డోరీ స్టిచ్ చేసుకుందాం. మధ్యలో కట్ చేసి ఇలా ఉల్టా తీసి ఇలా పెట్టుకొని, నేను డోరీ అయితే చూడండి ఎలా రెడీ చేస్తాను. కొంచెం ఫస్ట్ క్రాస్ పెట్టి ఇలా స్ట్రేట్గా కుట్టుకుంటూ వచ్చేటప్పుడు నేను సన్నగా వేసేస్తాను. ఇలా మీకు వచ్చిందా, అర్థమైందా చూడండి ఒకసారి. ఇలాగా సీదా పెట్టేసుకొని ఉల్టా ఇలా క్రాస్ స్టిచ్ చేసి మళ్ళీ ఇలాగా కుట్టుకుంటూ వచ్చి ఇక్కడికి వచ్చేసరికి సన్నం చేస్తా. మనం ఒకవేళ మనకు తెలియకపోతే అందాద కూడా ఇది ఎంత ఉందో అంతకు వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఎక్స్ట్రా ఇక్కడ సన్నం కుట్టుకొచ్చేసరికి ఇక్కడ బాగా ఖర్చు ఉంటుంది కదా, మళ్ళీ ఇక్కడ ఇలా షేప్ కుట్టినందుకు ఖర్చు ఉంటుంది కదా. ఇవన్నీ ఇలా స్క్రూ డ్రైవర్ ఉంటుంది కదా, స్క్రూ డ్రైవర్ అయినా సరే, పెన్ అయినా సరే, ఏదైనా సరే ఇలా ఉంటుంది కదా మూల, ఎడ్జ్ మూల, ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇలాగ నొక్కేసుకుంటూ డోర్ ఇలాగ చాలా ఈజీ డోరీస్. ఇలా ఇది కరెక్ట్ రాకపోతే మళ్ళీ ఇదే పెన్ను నీకు లాస్ట్ దాకా పెట్టి మూల వేసుకోండి. మూల పెట్టుకోండి. చూడండి ఎలా బాగా వచ్చినాయి. దీన్ని కూడా అలానే వేసుకోండి. ఇది ఇలా పెట్టేసుకుందాము. ఇప్పుడు దీన్ని కూర్చోబెట్టుకుందాం. నేనైతే 2 పీసుల్లాగా చేసేస్తున్నా. ఒక్క పీస్ తీసుకున్నా. ఏదో ఒక పీస్ తీసుకొని మిడిల్ కచ్చక పెట్టుకున్నా. ఈ మిడిల్ కచ్చక పెట్టుకొని ఇక్కడ కూడా బాడీలో మిడిల్ కచ్చక పెట్టేసుకొని సీదా మీద క్లాత్ స్టార్ట్ చేసిన. సీదా మీద సీదా క్లాత్ పెట్టేయండి. సీదా పెట్టి సమానం పట్టుకొని ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళండి. కొంచెం 1 ఇంచ్ వరకే కుచ్చులు పెట్టకండి. తర్వాత ఫుల్ కుచ్చులు ఈ మిడిల్ పాయింట్ అనేది ఈ మిడిల్ పాయింట్ వరకు వచ్చే వరకు కుచ్చులు పెడుతూ ఉండాలి. కొంచెం పెట్టేసరికి తెలుస్తుంది మీకు ఈ కుర్చీ సరిపోతాయి అని అనిపించినప్పుడు కొంచెం దూరంగా దగ్గర సెట్ చేసుకోండి. ఖర్చు దగ్గరకు వస్తే సరిపోతుంది. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు దీని మీద పెట్టుకున్నట్టు నెక్స్ట్ వెనక సైడ్ కూడా అలాగే పెట్టుకుందాం.
ఒక సైడ్ అయితే అయిపోయింది కుచ్చు ఫ్రాక్. నెక్స్ట్ ఇంకో సైడ్ స్టార్ట్ చేసేటప్పుడు చాలా మందికి డౌట్ వస్తుంది. ఈ కాజపట్టి అనేది ఉక్స్ పట్టి మీద ఇలా పెట్టేసి సమానంగా పైన చూసి ఇలా పెట్టేసుకొని ఫస్ట్ ఒక కుట్టేసుకోండి. ఎక్స్ట్రా అయితే కట్ చేసుకోండి. కట్ చేసి ఇప్పుడు కూడా ఈ మిడిల్లో ఖర్చుకు పెట్టేసుకొని సీదా కిందికి ఉండేటట్టు చూసుకొని మిడిల్ పార్ట్ మనకు ఉక్స్ పట్టి కాజపట్టి కాబట్టి నెక్స్ట్ ఇక్కడ నుంచి కుర్చీ ఇలా పెట్టేసుకుంటూ రండి. ఇలా పెట్టేసుకుంటూ రండి. ఈ సైడ్ కూడా కుచ్చులు కంప్లీట్ అయిపోయినాయి. రెండు సైడ్లు డబుల్ కుట్లు వేసుకోవాలండి కంపల్సరీ. ఇలా డబుల్ స్టిచెస్ వేసుకోవాలి. ఈ సైడ్ కూడా డబుల్ స్టిచ్ చేసేద్దాం. లాస్ట్ అండ్ ఫైనల్ ఫ్రాక్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం వేసే కుట్టు హ్యాండ్స్ దగ్గర నుంచి వేసుకునేటప్పుడు ఈ పార్ట్ అనేది దీంట్లో పెట్టేసుకోవాలి. వెనక సైడ్కి వచ్చేలాగా పెట్టుకోవాలి. ఇది ఉంది కదా వెనకకు వచ్చేలాగా ఇలా కింద కుచ్చులు ఉంటాయి కదా ఆ ప్లేస్లో పెట్టుకోవాలి. మనం అక్కడికే డోరీ కడతాం కాబట్టి ఫస్ట్ ఇలా కుట్టుకోండి అటు ఇటు జారకుండా దీన్ని. సరిపోతుంది. ఇలా సమానం పెట్టేసుకొని మనం 1 ఇంచు కుట్టేటప్పుడు కట్టింగ్ అప్పుడు ఎంత వదులుకున్నామో అంతే వదులుకోవాలి. కట్టింగ్ అప్పుడు ఒక 1 ఇంచే వదులుకున్నాం. ఎక్స్ట్రా ఎక్కువ వదలలేను. 1.5 ఇంచ్ వదిలినప్పుడు 1.5 ఇంచ్ కొద్ది ఇలా కుట్టు పెట్టుకుంటూ రావాలి. కింద మాత్రం ఒక 1/2 ఇంచే సరిపోతుంది. నడుం దగ్గర వరకు అయితే 1 ఇంచ్, మిగతా నుంచి 1/2 ఇంచ్ ఇలా స్టిచ్ చేసుకుంటూ కిందికి చివరి వరకు రండి. మిషన్ ప్రాబ్లం ఎక్కడుందో వెతకాలి. ఊరికే దారం అయిపోతే ఏం ప్రాబ్లం అంటే దారం లాగడమా, సూది ప్రాబ్లమా, లేకుంటే ఏదో ఒకటైతే ప్రాబ్లం ఉంటుంది ఫ్రెండ్స్. జాక్ మిషన్ ఈజీగా తెలియదు. నా మిషన్ అయితే కొంచెం స్పీడ్గా దొరికితే దారం అయితే అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ కూడా డోరీస్ అనేది ఇక్కడ పెట్టి ఫస్ట్ కుట్టుకోవాలి. లోపల సైడ్ పెట్టేసుకొని ఫస్ట్ కుట్టుకున్న తర్వాత రెండు కలిపి అటాచ్మెంట్ అయితే చేద్దాం. ఇప్పుడు నా కోడలికి వేసి మీకు ఫ్రాక్ చూపిస్తాను. ఎలా వచ్చిందో చెప్పండి, కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి మనమైతే సమ్మర్ ఫ్రాక్ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా స్టిచ్ చేసి మీకు ఎలా వచ్చింది అని నాకు కామెంట్ చేయండి. నాది కూడా ఎలా ఉంది, మీకు ఎలా అనిపించింది, నచ్చిందా అని కూడా కామెంట్ చేయండి. ఫ్రాక్ అంతా అయిపోయింది అనుకుంటున్నాం కదా, ఇంకొక చిన్న పాయింట్ ఉంది దీంట్లో, చూపిస్తానని. సైడ్ కుట్లు వేసుకోమని అయిపోయింది అని అనుకుంటున్నాం కదా, 2 కుట్లు వేసుకుందాము. కంపల్సరీ 2 కుట్లు వేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కూడా 2 కుట్లు వేసేసుకుందాము. వేసుకున్న తర్వాత
ఫ్రాక్ చూపిస్తాను మీకు. ఇలా ఫ్రాక్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా బాడీకి వేసి చూపిస్తే అయితే మీకు కరెక్ట్గా తెలుస్తుంది ఎలా వచ్చిందని. మీకు చూస్తే కూడా అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు ఇంకో లాస్ట్ అండ్ ఫైనల్ కింద ఫోల్డింగ్ అనేది ఉంటుంది. అయితే ఫోల్డింగ్ ఒక 2 ఇంచుల ఇంచున్నర పెట్టిన అంతే పెడతా పట్టి. లాస్ట్ చివరి పెట్టుకోవాలి ఫోల్డింగ్, ఎందుకంటే రౌండ్ ఒకటే రకం వస్తుంది కాబట్టి ఎక్కువ తక్కువ కాకుండా కరెక్ట్గా పెట్టేసుకోవచ్చు. ఇది లాస్ట్ అండ్ ఫైనల్ కుట్టు అన్నట్టు. ఇంకా డోరీస్ అవన్నీ పెట్టేసినాం కాబట్టి హుక్స్ కాజాలు ఉంటాయి. ఓకే, వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపిస్తుందో. ఓకే ఫ్రెండ్స్, మరి కామెంట్ చేస్తే ఏదైనా చేసి చూపిస్తాను మీకు. ఇలాగే మీకు ఏదన్నా కావాలంటే నాకు కామెంట్ అయితే చేయండి. బాయ్ బాయ్. సూపర్ సమ్మర్ ఫ్రాక్ అయితే రెడీ అయిపోయింది. ఈ మోడల్ బాగుంది అనుకుంటాను. చూడండి ఫ్రెండ్స్, మీకు నచ్చింది అనుకుంటున్నాను.